హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో మామూలు మిర్చి బజ్జీ కాకుండా మసాలా మిర్చి బజ్జీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఈ మసాలా మిర్చి బజ్జీ కోసము పచ్చిమిరపకాయలు కొంచెం లావుగా అలాగే పొడవుగా ఉన్న పచ్చిమిర్చిలను తీసుకోవాలి. అలాగే ఈ మిర్చి బజ్జీని మిర్చితో సహా తినాలనుకుంటాం కాబట్టి మిర్చి కారం అనేది కొంచెం తక్కువగా ఉండే మిరపకాయలను తీసుకోవాలి. తర్వాత ఈ మిరపకాయలను శుభ్రంగా 2 లేదా 3 సార్లు మంచిగా కడగాలి. తర్వాత పచ్చిమిర్చిని ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలా కట్ చేసి లోపల ఉన్న గింజలను తీసేయాలి. మామూలుగా పచ్చిమిర్చిలో గింజలు కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ గింజలు అనేవి తీసేసి ఇలా మిగిలినవన్నింటికి కూడా రెడీ ఉంచుకోవాలి. అయితే మామూలు మిర్చికి ఇలా కట్ చేసిన తర్వాత ఉప్పు పెట్టేసి మిర్చి బజ్జీ చేసుకుంటాం కదా, కానీ ఇప్పుడు మసాలా మిర్చి బజ్జీ చేస్తున్నాం కాబట్టి ఈ మిర్చిలోకి స్టఫింగ్ చేసే మసాలాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వేయించి పొట్టు తీసిన పల్లీలను వేసుకోవాలి. దాదాపుగా ఇవి 4 టేబుల్ స్పూన్ల వరకు ఉంటాయి. అలాగే కొంచెం చింతపండును నానబెట్టేసి వేసేసుకోవాలి. చింతపండు మరీ ఎక్కువగా వేసుకోకండి, ఎక్కువ వేసుకున్నా కూడా పుల్లగా వస్తుంది కాబట్టి ఇంతవరకు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 3/4 టీ స్పూన్ వరకు కారం పొడి కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే మసాలా కొంచెం కారం ఉండాలి కాబట్టి కారం పొడి వేసి అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసి 3/4 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి కూడా వేసి ఇందులోకి టీ తాగే గ్లాస్తో సగం గ్లాస్ వరకు వాటర్ను పోయాలి. తర్వాత ఇదంతా కూడా పేస్ట్లా అయ్యేటట్టు ఇలా మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. అయితే వాటర్ పోయడం అనేది చూసుకుంటూ ఆలోచించుకుంటూ పోయండి. మనకు మసాలా అనేది ఈ విధంగా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మరీ పల్చగా అయిందనుకోండి మిర్చికి సరిగా పట్టదు, అలాగే గట్టిగా ఉంటే మసాలా స్టఫింగ్ చేయడానికి రాదు కాబట్టి ఈ విధంగా ఉండేటట్టు మిక్సీ పట్టేసి మిర్చి మధ్యలోకి దీనంతా కూడా ఇట్లా పెట్టేసేయాలి. మిర్చిలోకి ఎంతవరకు అయితే మసాలా పడుతుందో అంతవరకు పూర్తిగా నిండేటట్టు ఇలా పెట్టేసేయాలి. మసాలా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇలా నిండుగా పెట్టాలి మసాలా అంతా కూడా. చూడండి ఈ విధంగా ఉండేటట్టు మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే మిరపకాయలు కట్ చేసినప్పుడు మాత్రం మళ్ళీ ఉప్పు మాత్రం పెట్టకండి, డైరెక్ట్ ఇట్లా మసాలా ప్రిపేర్ చేసుకొని మసాలా మాత్రమే పెట్టాలి. ముందుగా ఉప్పు పెట్టేసి ఇప్పుడు మసాలా పెడితే మాత్రం కొంచెం ఉప్పుగా వస్తాయి కాబట్టి ఉప్పు పెట్టకుండా ఇట్లా మసాలా పెట్టేసి ఇలాగే మిగిలినవన్నీ కూడా రెడీ ఉంచుకోవాలి. తర్వాత వీటి కోసం పిండిని కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు మీద మళ్ళీ 3/4 కప్పు వరకు ప్యూర్ శనగపిండి వేసేసుకోవాలి. కొన్నిసార్లు శనగపిండిని పట్టించేటప్పుడు బియ్యం వేసి కూడా పట్టిస్తాం కాబట్టి అలా కాకుండా ప్యూర్ శనగపిండి అయితే ఇలా 1 కప్పు మీద 3/4 కప్పు శనగపిండి తీసుకొని మళ్ళీ 1/4 కప్పు వరిపిండి తీసుకోండి. ఇలా మిర్చి బజ్జీలో బియ్యం పిండి వేయడం వల్ల మిర్చి బజ్జీ క్రంచీగా వస్తాయి కాబట్టి వరిపిండిని అయితే స్కిప్ చేయకండి. అలాగే మంచి కలర్ కోసం చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను, నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి. అలాగే 1/2 టీ స్పూన్ ఓమ వేస్తున్నాము, వాము అని కూడా అంటారు. కాకపోతే డైరెక్ట్గా వేయడం కంటే ఇట్లా నలిపి వేస్తే వాసన అనేది బాగా వస్తుంది కాబట్టి నలిపి వేసేయాలి. ఇంకా వీటిని ఆయిల్లో వేయించుతున్నాం కాబట్టి ఓమ వేయడం వల్ల గొంతు అనేది పట్టకుండా ఉంటుంది కాబట్టి ఓమనైతే కంపల్సరిగా వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్లో సగం వరకు వంట సోడా వేసేసుకోవాలి. ఒకవేళ వంట సోడా లేకపోతే బేకింగ్ పౌడర్ అయినా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిర్చి బజ్జీకి బజ్జీల పిండి ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఉండేటట్టు కలుపుకోవాలి. అయితే ఈ పిండిని ఇట్లా వేళ్ళతో కలపడం వల్ల ఉండలు అనేది కట్టకుండా ఉంటుంది. మామూలు మిర్చి బజ్జీకి ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో పిండిని సేమ్ అలాగే ఉండేటట్టు ప్రిపేర్ చేసుకోవాలి. అయితే మిర్చి బజ్జీకి మరీ పలచగా చేసుకున్నాం అనుకోండి మిర్చికి సరిగా పిండి పట్టదు, అలాగని గట్టిగా చేసినా కూడా మిర్చికి పిండి ఎక్కువ పడుతుంది కాబట్టి మిర్చి బజ్జీ అనేది టేస్ట్ సరిగా రాదు. కాబట్టి మామూలుగా ఉండేటట్టు చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉండేటట్టు కలపాలి. అలాగే పిండిని కూడా 3 లేదా 4 నిమిషాల వరకు మంచిగా కలపడం వల్ల పిండి సాఫ్ట్గా అవుతుంది, మిర్చి బజ్జీ క్రంచీగా వస్తాయి కాబట్టి 3-4 నిమిషాలు మంచిగా కలపాలి. ఇలా పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిర్చీలకు పిండిని ఎలా పట్టించాలో చూసేద్దాము. అలాగే ఈ మిర్చీలకు స్టఫింగ్ చేశాం కాబట్టి పూర్తిగా పిండిలో ముంచేసి ఇట్లా అన్న తర్వాత వేడి నూనెలో వేసుకోవాలి. మామూలు మిర్చి అయితే మనం పిండిని సగం వరకే పట్టిస్తాం, కానీ మసాలా పెట్టాం కాబట్టి పూర్తిగా పిండిలో ముంచేయాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి నూనెను బాగా వేడి చేయాలి. తర్వాత ఇలా కొంచెం పిండి వేస్తే డైరెక్ట్గా పైకి తేలాలి, అంటే కడాయికి అంటుకోకుండా పైకి తేలుతుందంటే పర్ఫెక్ట్గా నూనె వేడైంది అన్నట్టు.
తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా మిర్చి బజ్జీకి పిండి అంతా కూడా పట్టేసిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో నుండి మీడియం ఫ్లేమ్లోకి మార్చేసి ఇట్లా కలుపుతూ అటు ఇటు తిప్పుతూ మిర్చి బజ్జీలను వేయించుకోవాలి. ఇలా గంటెతో మిర్చి బజ్జీలను తింపుతూ వేయించుకోవడం వల్ల అన్నీ సమానంగా కాలుతాయి. అలాగే మిర్చీలను అటు ఇటుగా కలుపుతూ వేయించుకోవడం వల్ల క్రంచీగా వస్తాయి కాబట్టి అలా వేయించుకోవాలి. తర్వాత ఈ విధంగా అయ్యేంత వరకు వేయించిన తర్వాత ఇప్పుడు కొంచెం నూనె వడిసిపోయేటట్టు ఇట్లా పక్కకు ఆనించేసి తర్వాత వీటిని వేడిగా ఉండడం కోసం హాట్ బాక్స్లో వేసుకోవాలి. అయితే ఎక్కువసేపు మాత్రం హాట్ బాక్స్ మూత పెట్టేసినా కూడా మళ్ళీ మెత్తగా అవుతాయి. వీలైనంత వరకు వేడివేడిగా తింటేనే మిర్చి బజ్జీ అనేది చాలా బాగుంటుంది. అంటే అప్పటికప్పుడు చేసుకొని తింటేనే బాగుంటుంది. ఇలాగే మిగిలిన మిర్చిని మొత్తం కూడా చేసేసుకోవాలి. అయితే మిర్చి బజ్జీ మాత్రం ఎప్పటికప్పుడు వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. అయితే మిర్చికి పిండి పూర్తిగా పట్టించాం కాబట్టి మిర్చి అనేది కారంగా ఉంటుంది అనుకుంటాం కదా, కానీ అస్సలు ఉండదు. చూడండి, మిర్చి కూడా పూర్తిగా ఫ్రై అయినట్టుగా అయింది. అంటే కారం అనేది అస్సలుగా ఉండదు. ఎందుకంటే మనం మధ్యలో మీడియం ఫ్లేమ్లోకి కూడా మార్చుకుంటూ చేసుకుంటాం కాబట్టి మిర్చి లోపల వరకు కూడా వేడిపోయి మిర్చి కూడా మంచిగా ఫ్రై అయినట్టుగా వేగుతుంది. కాబట్టి ఈ విధంగా ఉండేటట్టు మిగిలినవన్నింటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిపైన కొంచెం వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయతో తింటే కూడా చాలా బాగుంటుంది. మామూలు మిర్చి బజ్జీ కంటే మసాలా మిర్చి బజ్జీ చాలా బాగుంటుంది. ఒకసారి నచ్చితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన గంట సింబల్ను కూడా టచ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.